హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? కరెంట్లీ మనమైతే బాగేశ్వర్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ ప్యాక్ చేసుకొని గుడికి అయితే బయలుదేరినాం. ఆల్రెడీ వచ్చేసినాం, ఒక 1 కిలోమీటర్ ఏమో సరౌండింగ్స్లో ఉంది. ఫస్ట్ బెల్లాన్ని పార్క్ చేసి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఏదైనా మంచి లొకేషన్ చూసి ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలా. కళ్యాణకు దొంగతనం చేసిన మా అకామిడేషన్ వెనకాల మంచిగా ఉప్మా తిని ఇంకా నెక్స్ట్ ఏడికి పోదాం ఈరోజు అని ప్లాన్ చేసుకోవాలి. స్విట్జర్లాండ్, ఇండియాలో స్విట్జర్లాండ్ ఉందంట, ఉత్తరాఖండ్లో. ఆడికైతే పోదామని అనుకుంటాం. జస్ట్ 40 కిలోమీటర్స్ అన్నాను. చూద్దాం ఏమవుతుంది అనేది. ఫస్ట్ అయితే బాగేశ్వర్ టెంపుల్ విజిట్ చేద్దాం. ఈ బ్రిడ్జ్ చూడండి ఒకసారి, ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు, కనిపిస్తుందా? రైట్, స్టార్ట్ అయింది. గోప్రో నది గట్పకు అవునా? అంటే అటు బాగేశ్వర్ ఇటు బాగేశ్వర్ మధ్యలో కనెక్టింగ్ ఇవే. నార్మల్గా ఇక్కడ బ్రిడ్జెస్ ఇలాంటివి కడతారు, మొత్తం స్టీల్ తోటి, స్టీలు ఐరన్ ఇంకేమేమి యూజ్ చేస్తారు. జంపింగ్ బ్రిడ్జ్ అన్నమాట ఇది. అరే నువ్వంటే వజన్ ఉన్నావు వాటి నువ్వేం ఎగురుతున్నావు, మేము అట్లా కాదు కదా. నీకు కూడా ఎగురుతున్నావు బ్రో, తక్కువ, చాలా తక్కువ. ఫిగర్ వాడకు. నువ్వు ఎందుకు ఎగురుతున్నావు నిన్ను ఎవరు అడిగారు? చెప్పాలి, పార్కింగ్ ఇదేనా ఇంతకు? తెలిసిన లెక్కనే చెప్పినావు ఇంతకు. భయ్యా గాడి అందరు పార్క్ గుడేడా? గుడి వెనకకే బ్రో, గుడి పక్కన చేటు వచ్చినావు. నేను తీసుకోవద్దా కదా, నీ బెల్ల సేఫ్ ఉండాలని నీకు తీసుకొచ్చిన. వద్దా బెల్ల సేఫ్టీ? నీకు సేఫ్టీ ఇంపార్టెంట్. అయిపోయి ఇన్ని కార్లు ఉన్నాయి, సేఫ్టీ ఉండదా నీ బండికి? ఇట్లా పోయి రప్పనట్లా దింపు. అరే ఇట్లా పోయి రప్పన కింద దింపు. ఆ నీరు నది పోతుందా అటు, అదే టెంపుల్. जुप्पी को पिटाई करने के लिए जा रहे हैं. जुप्पी का ऐसे पिटाई करके खिलौना लेके आते हैं. मैंने जुप्पी के लिए खिलौना नहीं लेना है ना? हाँ, तुम नाश्ता तो नहीं किया, फिर तुमने ब्रेकफास्ट नहीं किया. तुम तेलुगु सीख लो बेटा, डेली एक खिलौना लेके आता हूँ तुम्हारे लिए. हाँ बेटा, कब खा लिया बेटा, कब खा लिया? చెప్పులు టెంపుల్ దగ్గర ఇడిచిపెట్టొచ్చు, నో ప్రాబ్లం. పదండి. చలో గాయ్స్, మేమైతే పార్కింగ్ చేసేసి మెయిన్ రోడ్ మీద నడవాలి కదా, వెళ్ళిపోదాం పదండి. 1 మినిట్ గాయ్స్. బ్రిడ్జ్ చూడండి, ఇంతకుముందు వెహికల్లో నుంచి చూపించిన కదా, ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నా. ఇక్కడ నార్మల్గా హల్వాని ఉత్తరాఖండ్ మొత్తం ఇలానే ఉంటాయి. లైక్ కింద వాటర్ ఫ్లో పాస్ అవుతాయి కదా, నార్మల్ మొన్నలాగా సిమెంట్ రోడ్డు, డాంబర్ రోడ్ లేయరు. డాంబర్ బ్రిడ్జ్లు కింద ఇట్లా పోల్స్ పెట్టి డైరెక్ట్ కింద ఏం పోల్స్ ఉండవు, అక్కడ నుంచి ఈ ఎండ్ వరకు. అట్లాని కాదు, ఇది స్టేబుల్గా బాగుంటుంది అన్నమాట. కొండల ఏరియాలో ఇలానే ఉంటాయి. వాటర్ కూడా ఉన్నాయి చూడండి. టెంపుల్కి ఎంట్రన్స్ ఇదే, కనిపిస్తుందా? బాగేశ్వర్ ధామ్. చలో లోపలికి వెళ్ళిపోయాం. వెహికల్స్ ఏం పోకుండా మొత్తం అడ్డేసినారు. చిన్న టెంపుల్ అంట, జాగేశ్వర్ కన్నా చిన్నదా టెంపుల్? అంతే, ఫేమస్ టెంపుల్, ఎక్కువ రష్ ఉంటుంది. ఇక డిస్టిక్ కాబట్టి వచ్చిన వాళ్ళందరూ గుడికి పోతారు అన్నమాట. ఏ జిలేబీ, హలో గాయ్స్. ఇక్కడ జిలేబీ ఫేమస్ అయింది, ఏడ చూసిన జిలేబీ ఉంది. ఈరోజు ట్రై చేద్దాం అయితే పెరుగుతోటి. బాగేశ్వర్ ధామ్ స్ట్రీట్స్. ఏది ఇదా? ఓ ఆహా, శనిదేవ్. వచ్చా గాయ్స్, శనిదేవుని గుడి అంట. ఓ వావ్, కలుష్యం కదా అది? కలశం. ఓకే, ఏ జల్దీ జల్దీ ఆజా. जब चारों लेडीज का सवाल है तो लेडीज जल्दी कैसे आएगी? అది కూడా పాయింట్. విన్నారా?
అందుకే జెంట్స్ పోవాలి ట్రిప్. గుడి మీద ఇంట్రెస్ట్ కంటే వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఫస్ట్ షాపింగ్ తర్వాత గుడి. టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఎక్దమ్ ఫ్లాగ్ కూడా ఉంది, మన ఇండియా ఫ్లాగ్. ఏంది ఇప్పుడు బ్రిడ్జ్ క్రాస్ చేయాలా? ఓ ఇదే రైట్ సైడ్ దా. ఇదేనా టెంపుల్? సింపుల్ గా ఉంది. ఇదే ఎంట్రన్స్. చెప్పుల్లో స్టాండ్ ఏం లేనట్టుంది. చెప్పులు లోపల వదలొచ్చంట. ఒక పెద్ద గంట అయితే ఇచ్చారు. ఇదే టెంపుల్. వావ్, వాటర్ ఇంటి నుంచే పట్టుకోవాలంట. ఇదేమో చుట్టూ పాకురు ఉంది. ఇప్పుడేం శివుని మీద పోయాలా? వావ్, అంటే లింగం శివుడు కదా. కింద పడుతుంది, నువ్వు అది పట్టుకోలేరా? మంచిగానే ఉన్నావు. గాయ చీడ కూడా గంటలు చూడండి. నడ బొట్లు ఏడుంటావా? ఇక్కడ మస్తు బొట్లు ఉన్నాయి. బొట్లు లోపల ఉంటాయి. శివుని దగ్గర బొట్లు లేకుండా ఉంటాయా? శ్రీ బాగేశ్వర్ ధామ్. ఇదే చలో లోపలికి వెళ్దాం, చూపిస్తా. మాక్సిమం ట్రై చేస్తా రికార్డ్ చేయడానికి. పంతులు ఎవరు ఉండరా? ఉండరా? అట్లా నుంచో గాయస్ చూడండి. భలే ఉంది కదా, పెద్ద అంటే శివలింగం. గాయస్ రివర్ దగ్గరకి అయితే వచ్చినాము. పెద్ద శివుడి స్టాచ్యూ అవుతుంది, చూపిస్తా. ఇదే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక రాయి పైన శివుడిది పెయింటింగ్ వేసిర్రు, చాలా బాగుంది. కనిపిస్తుందా? ఏ చెప్పి హలో గాయస్ బోలో. హలో గాయస్. నార్మల్గా ఏంటంటే ఇక్కడ స్నానం చేస్తారు అన్నమాట. వర్షాకాలంలో ఈ వాటర్ లెవెల్ ఏదైతుందో ఫస్ట్ సెకండ్ స్టెప్ వరకు ఉంటాయి. నా చెప్పులు అన్నీ మర్చిపోయినా. ఈ సెకండ్ స్టెప్ వరకు ఉంటాయంట. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఆ బ్యాగ్స్ ఏవైతున్నాయో అవి పెట్టి వాటర్ అంతా ఆపేసినారు. ఆ ఫోటో దిగుతున్నారు చూడండి. ఇది బ్రిడ్జ్. ఐ లవ్ బాగేశ్వర్, మన ఇండియా ఫ్లాగ్. అరుణ నీడ కూర్చుండు. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఫస్ట్ ఒక మంచి లొకేషన్ వెతుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఉప్మా. మేము లాస్ట్ నైట్ స్టే చేసిన అకామిడేషన్ వెనుక కళ్యామాకు ఉంది, దొబ్బేసిన. అవి వేసి మంచిగా టేస్ట్ ఉప్మా వేసి తిని ఇంకా నెక్స్ట్ ఎయిట్ పోలో ప్లాన్ చేయాలా చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఓకే చలో. పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మళ్ళా ఇంకా ఉప్మా స్టార్ట్ చేసినాం. నేను చేస్తా అంటే నేను చేస్తా. అరుణ ఏదో స్టైల్ ఉప్మా చేస్తుండే, చూపిస్తా. అండ్ ఎక్కడ వంట వండుతున్నా కూడా చూపిస్తా. ఇది పార్కింగ్ లాట్ కదా. ఇటు సైడ్ అయితే ఒక రివర్ పాస్ అవుతుంది. అండ్ మేమైతే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాం. నేను అటు సైడ్ నుంచి ఒకసారి జాగలేదు, చూపిస్తా. మనం నార్మల్గా ఉప్మా ఎట్లా చేస్తాం, రవ్వ వేయించుకొని మంచిగా, తర్వాత పల్లీలు ఇవి సపరేట్ వేయించుకొని చేస్తాం కదా. ఇట్లా అన్ని మిక్స్ కొడుతున్నాం. ఇలా రవ్వ ఎట్లా అంటే అన్ని వేసిండి. ఇలా పసుపు కూడా వేస్తారంట. ఇంకా నేను కూర టెన్షన్ పడతాను. ఆ రవ్వ వేయించలేదు, డైరెక్ట్ పోస్తారంట. ఇలా ప్రయోగాలు చేస్తా అండి. ఐసీ బనాతా రోజ్ కర్కే బనాతా అడుగు. నేను ఎప్పుడు వేయించా, మా ఇంట్లోనే ఫస్ట్ నుంచి అలవాట్లేదు. కాకపోతే ఒక్కటేం చేస్తావు అంటే అవసరం అయితే దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ కలుపుతాం దానికి, అంతే. దాన్ని కలుపుడే రోస్ట్ అంటారు. కలుపుతాం అంతే కానీ పెంక మీద ఫ్రై చేయం. లొకేషన్ బాగుంది. టైట్ కావాలి.
ఎట్లయినా సరే కొంచెం వాటర్ ఎక్కువనే పోయి. అది గుడి ఇంతకుముందు పోయినాం కదా, అది గుడి అట్ సైడ్ రివర్ పాసింగ్. ఎన్ని వస్తున్నావు? హాయ్, హలో గైస్. గుడ్ నైట్. ఇక్కడ ఫ్లాగ్ కట్టినా, ముంగడ ఫ్లాగ్ కట్టినా. పీస్. చాలా ఉప్పు. అరే ఆగు బ్రో, మొన్న నిన్న ఉప్పు తక్కువ తాగినట్టు కొంచెం చూసేద్దామని. గాయస్ దర్శనం అయిపోయింది, ఉప్మా కూడా అయిపోయింది. మేమైతే ఇంకా నెక్స్ట్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఉత్తరాఖండ్ పోతున్నాం. స్విట్జర్లాండ్ ఇండియా ఇండియా అంటే ఇంకా అలాంటి ప్లేసెస్ ఉన్నాయేమో అని అట్లా అన్నా. మెయిన్ అయితే ఉత్తరాఖండ్, తర్వాత ఇండియా అనుకోండి. చూద్దాం ప్లేస్ ఎలా ఉంటుంది ఏందనేది. మా ప్రజెంట్ అయితే బయలుదేరినా, చూద్దాం ఇక్కడ నుంచి రూట్ ఎలా ఉంటుందో. టైం ల్యాప్స్ అయితే పెట్టినా. చలో మరి ఎంజాయ్ చేసేయండి. గాయస్ ఈ రూట్ చూడండి ఎంత బాగుందో. కంప్లీట్ ఫారెస్ట్లో మొత్తం పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్లను ఏమంటారు కూడా తెలియదు. ఇక్కడ గుడి ఉంది రైట్ సైడ్లో. మొత్తం ఘాట్ రోడ్ ఇది. గాయస్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే కౌసానికి వెళ్తున్నాము. కౌసానియే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఉత్తరాఖండ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఓకే, అండ్ మేము ఆల్రెడీ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. చూపిస్తాం ముందు ల్యాండ్ స్లైడ్ ఎట్లుంటాయో. పదండి ఇక. అదే పొగ చూడు, అర్జున్ మంట చూడు, అంత విచిత్రంగా జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే రెయిన్ కూడా పడుతుంది, అదే వర్షం కూడా పడుతుంది. మస్తుంది అనుకోండి. ఇక ఫైనల్గా అయితే కౌసానికి రీచ్ అయిపోయినాం. ప్లాన్ ప్రకారం అయితే ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోవాలి ఈరోజు ఆఫ్టర్నూన్. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి సోమేశ్వర్ ఓన్లీ 6 కిలోమీటర్సే. అక్కడ నుంచి ఆల్మోరా ఇంకా దగ్గరనే నాకు తెలిసి తిప్పి కొడితే ఒక 20 or 30 ఏమో వస్తుంది. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే నా రూట్ అదే అనమాట, సోమేశ్వర్ సైడ్ నుంచే. ఇంకా చలో వచ్చేసేయండి, సోమేశ్వర్ టెంపుల్ విజిట్ చేసుకొని ఆల్మోరా నుంచి హల్ద్వానికి వెళ్ళిపోండి అని చెప్పినుండే. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసినారు. ఇంకో ఇదే అకామిడేషన్, మొత్తం లోయనే ఇది వ్యాలీ. చూపిస్తా, లోపలికి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళైతే లగేజ్ తీసుకున్నారు. లెట్స్ గో. బెల్లాన్ అయితే ఇక్కడ పార్క్ చేసిన. ఇదే స్టే. ప్లేస్ అయితే బాగుంది, పీస్ఫుల్. ఈ రూమ్ ఎంతకు వచ్చింది తెలుసా? 1350 రూపీస్కి. అండ్ 3 మెంబర్స్ ఉండొచ్చు. ఇదే ఆ రూము. ఒకటి కింగ్ సైజ్ డబుల్ బెడ్, మొత్తం 4 బెడ్స్ అనుకోండి. 2 బెడ్స్ కలిపి ఒకటి చేసినారు, 2 బెడ్స్ కలిపి ఒకటి చేసినారు. అండ్ పీస్. వాష్రూమ్ ఇది. ఓడి అమ్మ, వాష్రూమ్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇదంతా వాష్రూమే. ఓ బెడ్రూమ్ సైజ్ ఇచ్చిండు. పైన బయట వ్యూ చూసుకోండి, ఎక్దమ్. వ్యూ చూడండి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. పింక్, రెడ్. ఈడేముంది? స్టోర్ రూమ్ కావచ్చు. వావ్, ఈడ కూడా ఉన్నాయి. कैसा लग रहा? अच्छा है, अच्छा है आपको? హట్ నంగడి ఆకర్ అచ్చగా ఇది అట్లా ఉంచు. వచ్చింది స్మైలింగ్ ఫేస్. వచ్చింది గమేడు. ఏ చూపి. హాయ్ బోలో. హాయ్ ఫ్రెండ్స్. ఏ చూపి. హాయ్ ఫ్రెండ్స్. లైక్ బెస్ట్ అని చెప్తున్నా. గాయస్ కౌసానిలో అయితే పిచ్చి పిచ్చి వర్షం పడుతుంది అసలు. నార్మల్గా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ వర్షము, ఉరుములు, మెరుపులు, అబ్బా బాగా మాగం చేసిన ఉండే. పనిలో పని ఒక రీల్ కూడా చేసిన.
ఇంకా ఈరోజు అయితే ఇంతే, ఇంకా సపరేట్గా పడుకోవాలి. రేపు పొద్దున లేచి మన సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫ్యామిలీ అయితే ఆల్మోరా నుంచి హల్ద్వానికి వెళ్ళిపోతారు. నేను ఆల్మోరా నుంచి నెక్స్ట్ రిషికేశ్ సైడ్ అయితే బయలుదేరుతా. మనం ఏంటంటే రిషికేశ్ ఈ కింద ఫేమస్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి ఇవన్నీ చూడడానికి అయితే వెళ్తాం. వెరీ సూన్ మనం అయితే స్నో ప్రదేశాలకు వెళ్తున్నాం. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. అంతే భయంగా కూడా ఉంది ఈ చలిని ఎట్లా తట్టుకుంటా అని. ఎట్లయినా సరే తట్టుకోవాల్సిందే. ఈ వ్లాగ్ అయితే ఇంతే మరి. చలో, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వెరీ సూన్ యూట్యూబ్లో 100K అయితే హిట్ చేయబోతున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. అన్ని లైవ్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లోనే ఇస్తా. అండ్ లోపల పండుకుందామని ట్రై చేస్తారు, కానీ ఆ చిన్న పాప ఉంది కదా, అస్సలు పడుకొని ఇస్తలేదు. చూపిస్తా, చలో వెళ్దాం పదండి. ఇది ఇట్లుంది ఈరోజు రాత్రి భారతం. చూపించిన ఆల్రెడీ 2 బెడ్లు. నన్ను ఆ మూలకు పడేసి వీళ్ళు ఇక్కడ మంచిగా పడుకుర్రు. ఇక చెప్పు ఏంది? అబ్బా కమల్ హాసన్, ఈమె పడుకొని ఇస్తుంది అసలు. గంట అయింది, వ్యా అంటుంది. ఏంది? వావ్, చెప్పు. ఆకలి అవుతుందా? హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ నైట్ గైస్ చెప్పిగా. गुड नाइट गाइस. गुड नाइट बोलो चुप्पी. सब गुड नाइट बोलो कैमरा में. गुड नाइट बोल. गुड नाइट बोलो. కదా అడ్డం పడ్డది. కథ చూపించేలోపే అడ్డం పడ్డది. అయ్యా.